చాలా అంటే అంత కష్టపడి మీరు ఆ టైంలో చదువుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? అదే యాక్చువల్‌గా అయితే నేను ఇక్కడ హాస్టల్‌లో పెరిగినా గదా! హన్మకొండలో. అవును. హాస్టల్‌లో పెరిగినప్పుడు 10థ్ నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినా. హ్మ్. బాగా చదువుకోవాలని అప్పుడు ఉండే. హ్మ్. ఒక 15 ఇయర్స్ అమ్మాయికి స్ట్రాంగ్ అది ఉంటది గదా! టీనేజర్‌గా. అది కాలేదిగ. పెళ్లయిపోయింది. నాన్నగారు పెళ్లి చేశారు. దూర బంధువులు వాళ్ళు చేశారు. ఇక పెళ్ళైన తర్వాత పేరెంట్స్ అంత ఎక్కువ పట్టించుకోరు గదా! ఇంకా నాన్నకి ఇంకా నలుగురు పిల్లలున్నారు. ఆయన బాధ్యతలు ఆయనకున్నాయి. అవును. సో, లైక్ దట్ ఉండే. కానీ నేను ఆ హాస్టల్‌లో ఉన్నప్పుడు 7థ్ క్లాసు, 6థ్ క్లాసు, 8థ్ క్లాస్, 9థ్‌లో అట్లా ఎవరో ఒకరు విజిటర్స్ వచ్చి, "మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా చదువుకోవాలి, మీరు ఆ స్థాయికి ఎదగాలి, ఈ స్థాయికి ఎదగాలి" అని చెప్పేటోళ్ళు. అవి బాగా ప్లాంట్ అయినాయి. హ్మ్. అప్పుడు ఈ అబ్దుల్ కలాం గారి గురించి, మా మదర్ తెరీసా గురించి, పెద్ద పెద్ద వాళ్ళ గురించి చదువుకుంటాం గదా! అటువంటి పెద్ద పెద్ద కలలుండే. తీరా చూస్తే పెళ్ళైపోయింది. కానీ అది బలవంతంగా కూర్చున్నది. నాకు సంఘర్షణ జరిగేది. నా పొలంలో పనిచేసేటప్పుడు మట్టిలో మట్టిని తవ్వేటప్పుడు గూడా బాధయ్యేది. నేను ఈ పని కాదు గదా! చేయాలని నేను అనుకున్నది. అదే. నేనెందుకు ఇట్లున్నా? నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిందని క్వెషన్ మార్క్ ఎప్పటికుండేది. దో ఐ వాస్ ఇన్ ఎ పావర్టీ, బిలో పావర్టీ. హ్మ్. ఒక ఇంట్లో పూట చాలా కష్టంగా ఉండేదా తిండికి ఒక గడవడానికి? పూటకుంటే ఇంకో పూటకుండదండి. చెప్పుకోవటానికి ఇగ బాగా బాధగా ఉంటాయి రోజులు. హ్మ్. అవును. రోజంతా పొలంలో పని చేస్తే ఆ పండిన పంట ఎటు కాదు అప్పులకే సరిపోతది. పెద్ద కుటుంబం మా అత్తగారుండే. ఆమె గూడా బాగా తిప్పల పడేది పాపం. సో, ఇట్ వాస్ నాట్ కంఫర్టబుల్ లైఫ్ ఎట్ ఆల్. హ్మ్. యాజ్ ఐ సెడ్ పొద్దున్న లేచి వాకిలి ఊడవాలె, ముగ్గేయాలె, పొలానికి పోవాలి, పని చేయాలి. ఆ ఉన్నదో లేనిదో గడకనో, గిడకనో తినాలె, పడుకోవాలి. అదే లైఫ్. ఆ టైంలో ఇద్దరు పిల్లలు. హ్మ్. కానీ నా మనసుకి అక్కడున్న పరిస్థితులకు మ్యాచ్ అయ్యేది కాదు. హ్మ్. సంఘర్షణ జరిగేది బాగా. కాబట్టి ఇంకా నేనేదో దేనికోసం పుట్టాననే పిలుపు మీకు లోపల నుంచి వినిపిచ్చేది. అంత పెద్దగా ఆలోచించలేదు గానీ, ఇంతకన్నా కొంచెం హానెస్ట్ చెప్పాలంటే అన్ని ప్లాస్టిక్ డబ్బాలు వరుసగా పెట్టుకొని, పప్పులు, ఉప్పులు పోసుకొని పేరు రాసి పెట్టాలనేది ఒక పెద్ద కల కిచెన్‌లో. అంత చిన్న చిన్న కోరికలుండే. నా పిల్లలిద్దరికీ కనీసం 4 జత బట్టలును, 2 చెప్పులు సరిగ్గా ఉంటే చాలు వాళ్ళని స్కూలుకి పంపడానికి. నేను కాళ్ళకి చెప్పులు లేకుండా స్కూలుకి పోయినా, నా పరిస్థితులు వాళ్ళకి గూడా రావద్దు మళ్ళా. హ్మ్. సేమ్ లైఫ్ రిపీట్ కావద్దు అని మా హస్బెండ్ సమ్మిరెడ్డి గారిని హన్మకొండకు పోదాం. ఏదైనా ఒక పని చేసుకొని అక్కడ బతుకుతాం. ఈడ కాదు ఇగ. ఇవి పొలాల్లో పనిచేసి వ్యవసాయంలో సరిగ్గా రాదు ఉమ్మడి కుటుంబం. పోదాం అని అంటే ఆయన అక్కడికి పోయి ఏం చేస్తావు? ఆడ అంత ఈజీ కాదు. మళ్ళీ ఆడ ఒకవేళ సక్సెస్ కాక వాపస్ వస్తే ఇజ్జత్ పోతది. ఇజ్జత్ అంటే ఏంటిది? దేన్ని ఇజ్జత్ అంటారో నాకు తెలీదండి. హుహుహుహు. హానెస్ట్‌గా. బా చెప్పారు. ఇజ్జత్ అంటే కష్టపడి ఉన్న పరిస్థితులను మెరుగ్గా చేసుకోవటం. అది అది ఏదన్నా గాని తప్పు కానంత వరకు మంచి పని ఏదైనా చేయొచ్చు కదా! అట్లా అవునవును. కాదు ఈ సమాజంలో మనం చిన్న పనులు చేస్తే ఇజ్జత్ పోతదంటే ఐ డోంట్ కన్సిడర్ దట్ ఈస్ ఇజ్జత్. సో, దట్స్ ఎ గ్రేట్ యాటిట్యూడ్. దానివల్ల మీరు ఆ! చిన్న పనైనా పర్వాలేదు. చేయాలే. ఇప్పుడు హన్మకొండకు పోతే ఏ కూలీనాలు చేసైనా కూడా ఇప్పుడు ఈడ చేసేది ఊర్లో చేసేది అదే కదా! పొలంలో పని చేస్తే. మన పొలంలో పని లేకపోతే పక్కదానికి పోతే రోజు పోతే రూ. 5. ఐ నెవర్ గివ్ అప్. ఆ రూ. 5 కూడా ఇంపార్టెంట్ అని పోయేదాన్ని మరి. సో, అట్లాంటి పరిస్థితుల నుంచి హన్మకొండ పోతే మెరుగుపడుతదని వచ్చి రాగానే హన్మకొండలో ఒక రూ. 60 ఇల్లు కిరాయి తీసుకొని చిన్న స్టోర్ రూమ్ వాళ్ళది. ఒక ముస్లిం ఫ్యామిలీది సుబేదారిలో స్టోర్ రూమ్. తక్కువకి ఇస్తామని అంటే అది తీసుకొని అందులో ఉన్నాం. అక్కడ స్టార్ట్ చేసి చిన్న తమ్ముడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని బయటికి పోయినప్పుడు నా పిల్లలు 4, 3 ఏళ్ళు. సో, ఆ టైంలో అక్కడికొచ్చినామండి. ఇదే రూమ్. అబ్బా! ఇదే నేను. ఎంత ముద్దుగా, ఎంత బుజ్జిగా కళ్ళ నిండా ఎనర్జీ ఉంది. ఏది అంటే కష్టం ఉన్నా, ఏమున్నా లేకపోయినా కదా! ఆ! కళ్ళ నిండా ఆ! బోలెడంత ఎనర్జీ. నా చిన్న కూతురు. రూ. 100 చేతిల వచ్చినప్పుడు. హ్మ్. ఇదే. ఈ ఫోటో ఎట్లా తీసుకున్నామంటే అప్పుడు ఫోటో తీసుకున్నంత సినిమా లేదు గదా లైఫ్‌కి. అవునవును. నెహ్రూ యువ కేంద్రాలో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్‌గా రూ. 120కు చేస్తున్నా. దానికోసం ఈ ఫోటో అక్కడ తీశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత లక్షణంగా ఉన్నారు మీరు. అంటే మీ చైతన్యం, మీ జోష్ ఏం లేదు, తక్కువ లేదు. ఆ! లేదు. తక్కువ లేదు. కానీ మీరు జ్యోతి గారు ఇప్పుడు ఇదంతా అయ్యాక ఓహో! ఇది అద్భుతం గదా! కదా! అన్నిటికంటే అద్భుతం. ఆ! ఇంతకన్నా ఎక్కువ ఏం గావాలి? అది. కలాం చెప్పారా మీ గారు కథ మొత్తం అబ్దుల్ కలాం గారికి?
బుక్ చదివారు తను. బుక్ చదివిన తర్వాత నేను జ్యోతి బహేన్ అని పిలిచేవారు నన్ను. ఏమన్నారు మిమ్మల్ని అంటే? ఎట్ టైమ్ నాట్ డిఫిట్, ఇది యువర్ స్టోరీ ఇన్ హిందీలో వచ్చింది, అందులో ఈ ఫోటో పెట్టారు వాళ్ళు thumbnail-కి. కలాం గారికి లీడ్ ఇండియా 2020లో పనిచేస్తామని దాంతో కలిసాము. కలిసినప్పుడు దిస్ ఇస్ మై బుక్ అండి, నా జర్నీ బుక్ ఇది. అయినా నేను ఓడిపోలేదు. ఒక 3 లక్షల కాపీల దాకా అమ్ముడు పోయినట్టుంది ఇది. దిస్ బుక్ ఈస్ గిఫ్ట్ ఫర్ గర్ల్స్ బర్త్డే, మ్యారేజ్ డే అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో గిఫ్ట్ ఇస్. ఇది వచ్చేసి జాబ్ వచ్చిన తర్వాత నేషనల్ సర్వీస్ వాలంటీర్ 195 రూపీస్. అదే నెహ్రూ యువ కేంద్రాల్లో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ తర్వాత మళ్ళీ అప్లై చేస్తే నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఏదో ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్కి మేమంతా వెళ్ళాం. అక్కడ తీసిన ఫోటో. నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఫోటోలు దాచుకోవటం. అది అంటే ఇది మామూలు ఫోటోలు కాదు కండి, ఒక్కొక్కటి ఒక మైల్ స్టోన్ మీకు. 1000 words. ఇక్కడికి ఓపెన్ యూనివర్సిటీ జాయిన్ అయిపోయారా మీరు? ఇప్పుడు జాయిన్ అయినా. ఇక్కడ ఒక ఫోటో చూపించా కదా మీకు నా పాపతోని. అవును, అక్కడ జాయిన్ అయ్యారు. దీని తర్వాత జాయిన్ అయినా. దీని తర్వాత జాయిన్ అయ్యి ఏం కోర్స్ చేశారు ఓపెన్ యూనివర్సిటీలో? నేను పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. పొలిటికల్ సైన్స్ చేశారు. మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి అమెరికాకి ఎలా వెళ్ళారు? సాఫ్ట్వేర్ నేర్చుకున్నామా పాడా? ఇక్కడ నేర్చుకోలేదు, ఆనెస్ట్గా నేర్చుకోలేదు. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసేంత పర్ఫెక్ట్ కాలేదు. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అయితే ఏమైందంటే ఈ ఓపెన్ యూనివర్సిటీ చేసిన తర్వాత వొకేషనల్ చేస్తే టీచర్ జాబ్ వస్తుందని మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆగయ్య గారు, తను చనిపోయినారు, ఇప్పుడు లేరు, తను సలహా ఇచ్చారు. నాన్న ఎప్పుడన్నా వస్తే నేను నాన్నతో బయటకు వెళ్ళేదాన్ని. సో ఆ టైంలో వాళ్ళు చూసి వొకేషనల్ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది అంటే వొకేషనల్ కోర్స్ చేసి ఈ ఓపెన్ యూనివర్సిటీ ఉండటం వల్ల నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది. దానికంటే ముందుగా చిన్నవి చాలా చేసిన. ఈ 120 రూపాయలకు పనిచేస్తే, 190 రూపాయలకు పనిచేస్తే, ఈ లైబ్రేరియన్గా పనిచేస్తే జాబ్ వచ్చే పైసలు సరిపోవు కదా. అవును, సరిపోనప్పుడు రాత్రిపూట ఈ టైలరింగ్ పని చేసేదాన్ని. ఐ నో ఓన్లీ వన్ థింగ్ దట్ పెట్టికోట్ స్టిచ్చింగ్. 1 petticoat stitching 1 rupee I used to get. So every day I used to stitch at least 15 to 20. సో దట్ మీకు ఒక 20 రూపాయలు చేతికి వచ్చాయి, 15-20 రూపాయలు. దట్ ఈస్ అ హ్యూజ్ మనీ. అప్పుడు ఆ పైసలే నేను ఓపెన్ సిటీ ఫీజు కట్టుకున్నా, సంవత్సరానికి 360 రూపాయలు. ఏంటండి అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఎంత విలువ మీరు జీవితానికి ఇచ్చారు, జీవితం మీకు అంత తిరిగి ఇచ్చింది. మినిట్ టు మినిట్ చాలా ఇచ్చింది, ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే మీ యాటిట్యూడ్ని బట్టే కదా మీకు అంత ప్రేమ ఉండి. మీరు ఎన్ని రీజన్స్ ఉన్నాయి మీకు, మీరు కూడా ఏమన్నా అంటే ఒక బాధపడడానికి, కూరుకుపోవడానికి. అదే ఎవరు అడుగుతుంటే చెప్పిన, చనిపోవాలి అనుకుంటే ఒక 100-150 సార్లు చచ్చిపోవాలి నేను. ఆ తర్వాతనే జ్యోతిరెడ్డి. ఆనెస్ట్.